హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం పాత పద్ధతిలో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 6 ఎగ్స్ని తీసుకొని తగినన్ని నీళ్లను వేసి బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యే గ్యాప్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు ఆనియన్స్ని చాప్ చేసుకుందాం. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువే పడతాయండి. ఇక్కడ నేను 6 ఆనియన్స్ని తీసుకొని స్కిన్ పీల్ ఆఫ్ చేసి నీట్గా వాష్ చేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ని చల్లారిన తర్వాత ఒలిచి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపుని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో పసుపుని వేసి స్ప్రెడ్ చేయడం వల్ల ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసి 1/2 నిమిషం పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత వేరొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎగ్స్ అన్నిటినీ అన్ని వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా వేపుకోవాలి. ఎగ్స్ని సరిగ్గా ఫ్రై చేసుకోవడం ఎంతైనా అవసరం అండి, లేదంటే పైన స్కిన్ రబ్బర్లా ఉంటుంది, తినడానికి అస్సలు బాగోదని గుర్తుంచుకోండి. ఆయిల్ వేడెక్కక ముందే ఎగ్స్ని వేసేస్తే కడాయికి అంటుకుని ఎగ్ వైట్ అండ్ ఎల్లో సెపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పసుపు వేసి ఆ తర్వాత ఎగ్స్ని వేసుకుంటే కరెక్ట్గా వేగుతాయి, అంటుకోకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఓపికగా నిదానంగా రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి వేపుకోవాలి. సాల్ట్ ముందుగానే వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా కుక్ అవుతుంది. ఈ కర్రీ టేస్ట్ అంతా ఆనియన్స్ని వేపుకోవడంలోనే ఉంటుందండి. సరిగ్గా వేపకపోతే కూర ఖచ్చితంగా తీయగా ఉంటుంది. మొదట్లో చూసినప్పుడు 6 ఉల్లిపాయలు ఎందుకండి బాబు అన్నట్టే ఉంటుంది, కానీ ఇక్కడ చూసారా ఆనియన్స్ పూర్తిగా వేగిన తర్వాత సగం కంటే తక్కువే అయ్యాయి. ఇలా వేపితే కూరకి స్వీట్నెస్ రాదు. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసి పచ్చివాసన పోయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కలిపి కట్ చేసుకున్న 3-4 పచ్చిమిరపకాయ చీలికలను వేసి కలుపుకోవాలి. తర్వాత అరకప్పు నీళ్ళని వేసి మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గనిస్తే కూర దగ్గర పడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకొని మూత పెట్టి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా బ్లెండ్ అయ్యి ఎగ్ లోపలి వరకు చేరి కూర దగ్గర పడుతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ కూరకి కరివేపాకు, కొత్తిమీర ఏమీ అవసరం లేదండి, ఇది ఇలానే బాగుంటుంది. నేను చెప్పిన టిప్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయి చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఎగ్ కర్రీ రెడీ.